ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని తెలిపింది. బ్రేక్ మాన్సూన్ తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. అటు దక్షిణ కోస్తాకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తా తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది. బాపట్ల, కోనసీమ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. ఇక మరోవైపు జూలై నెల 2వ వారం వచ్చినప్పటికీ వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే కరువు తప్పదేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. మణికుమార్, దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి కొద్ది రోజులు అయినప్పటికీ వాతావరణంలో వింత మార్పులనైతే మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉత్తర కోస్తా మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై రైతుల స్పందన ఎలా ఉంది? ఇది పంటల కాలం కాబట్టి వర్షాలు లేక రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మొత్తానికి ఈ హీట్ వేవ్ ప్రభావం ఎన్ని రోజులు రాష్ట్రంలో ఉండబోతుంది? ఆ అప్డేట్స్ ఏంటి మణికుమార్? ఇవి ఏపీకి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే వాతావరణం అంతా కూడా వేడి గాలులతో ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఈ జూలై మాసంలో ఎక్కువగా వర్షాలు పడాలి, కానీ గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వేడి గాలులు ఇంకా తీవ్రమైన ఎండలు ఇంకా కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు దక్షిణ కోస్తాకు హీట్ వేవ్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు ఉత్తర కోస్తా తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వేడి వాతావరణం ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది. అటు బాపట్ల కావచ్చు, కోనసీమ, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు ఇట్లా కోస్తా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నా పూర్తిగా కోస్తా తీర ప్రాంతాల్లో వడగాల్పు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ పరిస్థితిని మాన్సూన్ బ్రేక్ తో కూడా అభివర్ణిస్తూ ఉంటారు. అంటే వర్షాలకు విరామం పడటాన్ని ఈ మాన్సూన్ గా కూడా అభివర్ణిస్తూ ఉంటారు వాతావరణ నిపుణులు. గత వారమే కాదు, అంటే వచ్చే ఇంకొక వారం కూడా ఇదే పరిస్థితి, ఈ మాన్సూన్ పరిస్థితి ఉంటుందని చెప్పి, ఇలాగే ఎండలు కొనసాగుతాయని, వేడిగాలులు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు ఈ జూలై నెల మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు దేశాన్ని తాకాయి. అయితే మొదట్లో కొద్దిపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా అటు ఢిల్లీ, ముంబై కావచ్చు, లేదంటే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొద్దిపాటి వర్షాలు కురిసినప్పటికీ మొదటి వారం తర్వాత ఈ వర్షాలు అందుకు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పాలి. అటు హిమాలయ పర్వతాల వైపు ఉత్తరానికి కదినట్లు కూడా ఈ తుఫానాలను కూడా వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే దీనివల్ల అటు మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారత ప్రాంతాల్లోకి పొడిగాలులు ప్రవేశించినట్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే రాబోయే రోజులు కూడా ఈ మధ్య దక్షిణ భారతదేశంలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పడతాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే మొదటి వారంలోనే కొద్దిపాటి వర్షాలు పడినప్పుడు కూడా తర్వాత నుంచి ఈ వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు ఇప్పుడు నార్మల్ వరి నాట్లు వేసే సమయం కాబట్టి, పూర్తిగా ఇప్పుడు దుక్కు దున్నే సమయం కాబట్టి పూర్తిగా రైతులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడకపోతే తాము వరి సాగు చేయలేమని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కరువు ఏర్పడుతుందని చెప్పి అటు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది సాధారణ వడగలుపులు కాదు, ఇది
ఏదైతే మాన్సూన్ కు సంబంధించిన ప్రభావం ఉంటుందో ఇది వడగాల్లో మార్పులు గాలిలో తేమల్లో కూడా వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా వచ్చే వడగాల్పుతో పోలిస్తే ఈ వడగాల్పులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇటు ప్రజలు సాధారణంగా తీసుకొని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మాన్సూన్ బ్రేక్ కు సంబంధించి ఇంకా ఒక వారం రోజుల పాటు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ నెల చివరాఖరుకు ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతాల్లో అంటే మన ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కావచ్చు లేదా కోస్తా జిల్లాలకు కావచ్చు పూర్తిగా వర్షాల మీద అందరూ కూడా రైతులందరూ కూడా ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ మాసం అంటే జూలై మాసంలో ఎక్కువగా వర్షాలు కురవాల్సి ఉంటుంది. గత ఏడాది కావచ్చు అంతకు ముందు కావచ్చు మనం చూసాము వరదలు ఈ సమయంలో ఎక్కువగా వస్తూ ఉండేవి. అటు వర్షాలు పడక అటు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు పైన ఉన్నటువంటి మున్నేరు వాగు కావచ్చు అన్ని కూడా పూర్తిగా ఎడారి కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే కనుక కొనసాగితే కింద దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ రైతులు కావచ్చు అటు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు అంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇదేమైనప్పటికీ కూడా ఈ మాన్సూన్ బ్రేక్ కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది కాబట్టి మరోవైపు వడగాల్పులు వేడిగాలులు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటే అటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మన్కుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.